రామచంద్రాపురం డివిజన్లో ప్రజలకు తాగునీటి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. నిన్న రాత్రి జాతీయ రహదారి వద్ద మంజీరా వాటర్ ప్లైన్ పగిలిపోవడంతో సమీపంలోని ఒక షాపులోకి పూర్తిగా నీరు చేరి నష్టం వాటిల్లింది. ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు జలమండలి అధికారులను సంఘటనా స్థలాన్ని పిలిపించి పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించారు. కాలనీలో సరైన మంచినీటి సరఫరా లేకపోవడం, వచ్చిన నీరు కూడా తరచుగా కలుషితంగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నివేదించారు. ఈ సందర్భంగా పరమేష్ యాదవ్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు శుద్ధమైన మంచినీటిని అందించడం అధికారుల బాధ్యత, కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తాగునీటిలో మురుగునీరు కలవడం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడమే అని మండిపడ్డారు. అలాగే పైప్ లైన్ పగిలిన సందర్భంలో వెంటనే స్పందించి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు పెంటారెడ్డి, జైపాల్ రెడ్డి, నారాయణ, రాజు, భూపాల్ రెడ్డి, మురళిరెడ్డి, రాంబాబు, అప్పల భాస్కర్, బలరాం, నాగేష్ తో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను వినిపించారు. నమస్కారం. ఈరోజు మన రామచంద్రాపురంలో పారాగాన్ షోరూమ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే రోడ్డు సర్వీస్ రోడ్ వేస్తున్నారో ఈ సర్వీస్ రోడ్లో ఎవరికి కరెక్ట్ అండర్స్టాండింగ్ లేక నేషనల్ హైవేలు హెచ్ఎండబ్ల్యూ మీద హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు ఈ కేబుల్ నెట్వర్క్ల వాళ్ళ పేరు మీద వేసుకొని ఒక కోఆర్డినేషన్ లేక పబ్లిక్ని ఈరోజు చాలా సఫర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాలనీలన్నీ కూడా ఒక 6 రోజుల నుంచి మంచినీళ్ళు పోలేవు. ఆ పని కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు లైన్ డ్యామేజ్ చేయడము, పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ డ్యామేజ్ చేయడం వల్ల పబ్లిక్ అందరికీ సఫర్ అవుతుంది. వీళ్ళు చేసే పని ఏది కూడా నాణ్యతతో చేస్తలేరు, ఒక ఆలోచనతో చేస్తలేరు, ఒక క్రమశిక్షణతో చేస్తలేరు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఏది చేసే పని మంచిగా చేస్తున్నారు. మంచి కోసం చేసే పని మంచి చేయాలి, ఒక ఆలోచనతో చేయాలి, పబ్లిక్ ఇబ్బంది కాకుండా చేయాలి. ఎందుకంటే పైప్ లైన్ డ్యామేజ్ చేస్తే ముంగటున్న వాళ్ళకి ఎవరికి నీళ్లు పోతలేవు. 5 రోజులు, వారం రోజులు నీళ్లు లేని పరిస్థితి ఉంటున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు, నేషనల్ హైవేలు, ఈ ఏదైతే ఇంటర్నెట్ కేబుల్, జియో కేబుల్, ఈ కేబుల్, ఆ కేబుల్ అనేది ఉన్నాయో వాళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ తోటి పనిచేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాలి. రాత్రి జరిగినటువంటి ఈడ 8 గంటల టైంలో ఈడ వాటర్ లీకేజ్ అయింది. ఏదైతే కేబుల్ వేసిర్రో టీఐ పైప్ అనేది చాలా హాట్ పైపు, ఆ పైపును కూడా కొట్టేసి పాస్ చేసి పలగొట్టి కేబుల్ పాస్ చేసారు. ఈ కేబుల్ నెట్వర్క్ వాళ్ళు, జియో కేబుల్ వాళ్ళు. దాని మూలంగా వాళ్ళు ఉన్నటువంటి వాటర్ ఏదైతున్నాయో అవన్నీ కూడా ఈడ ఉన్న 3 షాపులకు 5 ఫీట్ల మేరకు నీళ్లు నిండిపోయినాయి. అదే ఒకవేళ అర్ధరాత్రి జరిగి ఉంటే, ఒకవేళ ఈడ ఎవరైనా పండుకొని ఉంటే చచ్చిపోతుంటే జనాలు. కాబట్టి ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి ఉంటుండే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆలోచనతో పనిచేయాలి, ఖచ్చితంగా కోటేషన్ తోటి పనిచేయాలి అని చెప్తున్నాము. ఏదైతే ఈ డ్యామేజ్ జరిగిందో హార్డ్వేర్ షాప్ ఉన్నది, ఇలా టికెట్ బుకింగ్ షాప్ ఉన్నది, మరి స్పేర్ పార్ట్స్ షాప్ ఉన్నది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి కలిపి కనీసము ఒక 5 లక్షల